Hello people, let me ask a question. Who drafted the Indian Constitution? భారత రాజ్యాంగాన్ని ఎవరు తయారు చేశారు? ఇలా అడిగితే చాలా మంది ఒక పేరు మాత్రమే చెబుతారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది నిజమే, కానీ పూర్తి నిజమైతే కాదు. బిఆర్ అంబేద్కర్ గారి కృషి గొప్పదే, కానీ అసలైన సత్యం మాత్రం అంతకంటే గొప్పది. అంబేద్కర్ గారు అన్డౌటెడ్లీ ఒక విజనరీ. డ్రాఫ్టింగ్ కమిటీకు చైర్మన్ గా కాన్స్టిట్యూషన్ ని డిజైన్ చేయడంలో ఆయన పాత్ర చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. కానీ మన కాన్స్టిట్యూషన్ అనేది ఒకరు రాసింది మాత్రమే కాదు, ఇది భారతదేశంలోని గొప్ప నాయకులు కలిసి నిర్మించిన ఒక ఇంటెలెక్చువల్ ఆర్కిటెక్చర్, ఒక టీమ్ వర్క్, ఒక కలలు నెరవేర్చే ఒక సాహస యాత్ర. ఈ గ్రేట్ జర్నీలో మొత్తం 22 కమిటీస్ పనిచేశాయి. అందులో 8 మెయిన్ కమిటీస్ ఇంకా 14 సబ్ కమిటీస్. ప్రతి కమిటీకి ఒక లీడర్ ఉంటారు. అయితే అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీకి లీడర్ గా వ్యవహరించగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అడ్వైజరీ కమిటీకి ముందుండి నడిపించారు. అయితే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు స్టీరింగ్, రూల్స్ మరియు ఫైనాన్స్ కమిటీలకు లీడర్ గా ఉన్నారు. అలాగే కృపాలిని ముఖర్జీ, బార్దోలై, పట్టాభి సీతారామయ్య గారు ఇలాంటి నేతలు కీలకమైన అంశాలపై పనిచేశారు. ఈ కాన్స్టిట్యూషన్ కేవలం 4 గోడల మధ్య కూర్చొని రాసింది కాదు, ఇది ఒక నూతన దేశాన్ని నిర్మించేందుకు తీసిన ఒక కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ కి ఫలితం. టోటల్ గా 299 మెంబర్స్ సభ్యులు నెలల తరబడి చర్చలు, వాదనలు, సవాళ్లు ఎదుర్కొంటూ ఒక్కో పదాన్ని శ్రద్ధగా రాస్తూ దేశ భవిష్యత్తుకి మార్గం వేశారు. అంబేద్కర్ గారు అన్డౌటెడ్లీ ద ఫేస్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్, బట్ ద ఫౌండేషన్ వాస్ బిల్డ్ బై మెనీ లీడర్స్. మన రాజ్యాంగం ఒక వ్యక్తి కృషితో పుట్టింది కాదు, ఇది భారత జాతి గొప్పతనానికి నిలువెత్తు నిదర్శనం. కాబట్టి మనం ఎవరిని మర్చిపోకుండా వాళ్ళని గుర్తించాలి, గౌరవించాలి. ఎందుకంటే ప్రతి గొప్ప స్వప్నం వెనుక ఒక గొప్ప బృందం ఉంటుంది. సో లెట్స్ ఆల్సో రిమెంబర్ ద అదర్ లెజెండ్స్ హూ వర్క్డ్ హార్డ్ టు షేప్ అవర్ డెమోక్రసీ. ఒకవేళ మీ స్కూల్ టీచర్ మీకు అంబేద్కర్ మాత్రమే ఎంటైర్ కాన్స్టిట్యూషన్ ని రాశారు అంటే వెంటనే ట్యాగ్ యువర్ హిస్టరీ టీచర్. దే నీడ్ టు సీ దిస్ ఫర్ షూర్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఆల్, బై బై.